అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము తెలంగాణలో మొత్తం 45 అటానమస్ ఇంజినీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఈ 45 అటానమస్ ఇంజినీరింగ్ కాలేజీలని డీటెయిల్డ్‌గా కాలేజ్ వారీగా ఓన్లీ డొనేషన్స్ ఎంత నడుస్తున్నాయి. ఇందులో నేను ఫీజు గాని, హాస్టల్ ఫీజు గాని కలపట్లేదండి. పేరెంట్స్, స్టూడెంట్స్ గమనించాలి. నేనిప్పుడు చెప్పబోయేటువంటిది ఆ కాలేజీలో ఆన్ అన్ యావరేజ్ అన్ని అటానమస్ కాలేజీలో రూ. 1,00,000 నుంచి 1,20,000 కాలేజ్ ఫీజు ఉంది. ఇది కాకుండా వీళ్ళు డొనేషన్ మాత్రం ఎంత ఛార్జ్ చేస్తున్నారనే చెప్తాను. కొన్ని కాలేజీలు ఇప్పుడు ఉదాహరణకి ఐఆర్ఈ, ఎంఎల్ఆర్ ఇటువంటి కాలేజెస్ లో వాళ్ళు డొనేషన్ ఫీజు అంతా కలిపి ప్యాకేజ్ లెక్కన ఛార్జ్ చేస్తారు. అటువంటిది ఇక్కడ నేను ప్రత్యేకంగా మెన్షన్ చేస్తాను. వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. మీరు దీంట్లో ఉన్నటువంటి మీరు ఇక 42 కాలేజీలు తిరిగినట్టే లెక్క. బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఒక్కొక్క కాలేజీ మేరకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అంటే ఏ టు జెడ్ వరకు ఈ 45 కాలేజీలని నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మనం ఇందులో ఆల్ఫాబెట్స్ లో తీసుకున్నప్పుడు ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది మనకు ఫస్ట్ వస్తుందండి. ఇది గట్కేసర్ లొకేషన్ లో ఉంటుంది. దీంట్లో సిఎస్సి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. సిఎస్సికి సంబంధించి ఏ బ్రాంచ్ అయినప్పుడు కూడా వీళ్ళు అప్రాక్సిమేట్ గా 4 లక్షలు డొనేషన్ ఛార్జ్ చేస్తారు. 3 to 4 lakhs రేంజ్. కానీ వీళ్ళు చెప్పడం మాత్రం అక్కడ విజయ్ అని ఉంటాడు 6-7 లక్షలు చెప్తారండి. మీరేం మాట్లాడింది కావద్దు. మీరు మమ్మల్ని కానీ అప్రోచ్ అయితే సహజంగా మేము దాన్ని 3 నుంచి 4 లక్షల లోపల నేను చేపించగలను. సో ఇది ఏస్ ఇంజనీరింగ్ సంబంధించి ఇది మనకి గట్కేసర్ దగ్గర నుంచి కొంచెం లోపలికి ఉంటుందండి. రోడ్ ఫెసిలిటీ తక్కువ కానీ బ్యూటిఫుల్ క్యాంపస్ బాగుంటుంది. ప్లేస్మెంట్స్ కూడా వీళ్ళకి గేట్ కోచింగ్ ఏఎస్ అకాడమీ అని చెప్పేసి హైదరాబాద్ లో ఉంది. వీళ్ళు గేట్ కోచింగ్స్ ఇచ్చేవాళ్ళు గోపాలకృష్ణ గారు అని చెప్పేసి ఈయన ఎస్టాబ్లిష్ చేసిన కాలేజీ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. బ్యూటిఫుల్ లొకేషన్, బ్యూటిఫుల్ క్యాంపస్. డొనేషన్ మాత్రం 3 to 4 lakhs. అని వీళ్ళు చెప్పడం ఎంత చెప్తారు? 6 నుంచి 7 లక్షలు చెప్తారు. సో మనం జాగ్రత్తగా మాట్లాడుకొని జాయిన్ అవ్వాలి. ఇది ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇంకా ఏ అనేటువంటి దాంట్లో మనకి ఇంకే కాలేజీలు లేవండి. నెక్స్ట్ బి తీసుకున్నప్పుడు బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది నర్సాపూర్ అనేటువంటి ప్రాంతంలో ఉందండి. అప్రాక్సిమేట్ గా దీంట్లో 12 లక్షల రూపాయల డొనేషన్ నడుస్తుంది. 12 లక్షలు సిఎస్సికి. ఏఎంఎల్కి వచ్చేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పేరెంట్స్ అందరూ కూడా స్టూడెంట్స్ కూడా సిఎస్సి జనరల్ సిఎస్సికి ఎక్కువ క్రేజ్ ఉంది కాబట్టి మనకి దీంట్లో 12 లక్షల రూపాయలు తీసుకుంటే ఏఎంఎల్కి 1 లక్ష తక్కువ తీసుకుంటారు. అదే డేటా సైన్స్ కి ఇంకొక 1 లక్ష తక్కువ తీసుకుంటారు. అదేవిధంగా ఐటీకి మరో 1 లక్ష తక్కువ తీసుకుంటారు. ఈసీకి మరో 1 లక్ష తక్కువ. అంటే అప్రాక్సిమేట్ గా మనకి జనరల్ సిఎస్సికి ఒక 12 lakhs ఉంది అనుకున్నట్లయితే ఈసీకి వచ్చేసరికి ఒక 7 lakhs అట్లా ఉంటుంది. ఈసీ, ఐటీ ఇవన్నీ కూడా 7 to 8 lakhs. ఈసీ అయితే 6 to 7 lakhs ఇట్లా ఉంటాయి. డేటా సైన్స్ అయితే 9 lakhs. సైబర్ సెక్యూరిటీ అయితే అరౌండ్ 8 lakhs. నేను ఎప్పుడైనా జనరల్ సిఎస్సి ప్రాతిపదికగా మీరు చెప్పినప్పుడు అక్కడ నుంచి ఒక్కొక్క 1 లక్ష తగ్గించుకుంటారు. టాప్ ప్రియారిటీ పేరెంట్స్ ఎక్కువ ఆప్ట్ చేసుకున్నటువంటి బ్రాంచ్ వచ్చేసి జనరల్ సిఎస్సి అడుగుతున్నారు కాబట్టి దానికి అందరూ హైయెస్ట్ డిమాండ్ పెట్టుకుని కూర్చున్నారు. దాని నెక్స్ట్ వచ్చేసి ఏఎంఎల్ అడుగుతున్నారు. దాని నెక్స్ట్ వచ్చేసి సిఎస్సి డేటా సైన్స్ అడుగుతున్నారు. దాని తర్వాత సైబర్ సెక్యూరిటీ, దాని తర్వాత ఐటీ, లాస్ట్ లో ఈసీ. ఇక మెకానికల్ సివిల్ ట్రిపుల్ అయితే దీనికి డొనేషన్స్ ఏముండవు, ఎక్కడ పడితే అక్కడ సీట్లు ఏమన్నా జాయిన్ అవ్వచ్చు. కాబట్టి నేను ఓన్లీ జనరల్ సిఎస్సి రేట్స్ చెప్తూ పోతాను. మీరు దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలంటే ఏఎంఎల్కి అయితే 1 లక్ష తక్కువ అని, డేటా సైన్స్కి అయితే మరో 1 లక్ష తక్కువ అని, అదేవిధంగా సైబర్కి అయితే ఇంకొక 1 లక్ష తక్కువ అని, ఐటీకి అయితే ఇంకో 1 లక్ష తక్కువ అని, దానికన్నా ఇంకొక 1 లక్ష తక్కువ ఈసీఈకి. ఎందుకంటే నేను డైలీ ఫేజెస్ లేకపోతే అట్లీస్ట్ వీక్లీ ట్రైస్ అప్డేట్ చేస్తుంటాను కాబట్టి ప్రతిరోజు ఇన్ని బ్రాంచెస్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్తే మీకు కూడా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. అప్రాక్సిమేట్ గా మీరు ఇట్లా తీసుకొని చేసుకోవచ్చు. సో బీవీఆర్ఐటి డొనేషన్ నర్సాపూర్ 12 లక్షల రూపాయలు సిఎస్సికి, ఏఎంఎల్కి 11 lakhs, డేటా సైన్స్ కి 10 lakhs, సైబర్ సెక్యూరిటీకి 9 lakhs, ఐటీకి 8 lakhs, అదేవిధంగా ఈసీకి 7 lakhs. అప్రాక్సిమేట్ గా ఇవన్నీ కూడా ఒక ఫీజెస్ 1 లక్ష రూపాయలు అటు ఇటు ఉంటాయండి. డిపెండ్స్ ఉంది మీరు వచ్చే డేని బట్టి కూడా మనం నెగోషియబుల్ ఉంటుంది, మనం మాట్లాడుకుని చేయొచ్చు. సో బీవీఆర్ఐటి నర్సాపూర్ మంచి కాలేజ్. ఆల్రెడీ మనం ఇంతకుముందు సపరేట్ వీడియో చేస్తున్నాం, దాన్ని చూసి తెలుసుకోవచ్చు. ఇది మెదక్ అంటే టాప్ 10 కాలేజీలో చేరాలి, డీసెంట్ క్యాంపస్ ఉండాలి, డ్రగ్ కల్చర్ లేనటువంటి క్యాంపస్ ఉండాలి అనుకున్నట్లయితే గుంపుతో సంబంధం లేకుండా మేము మా పిల్లల్ని జాగ్రత్తగా క్యాంపస్ లో ఉండి చదివించుకోవాలనుకున్నట్లయితే వీళ్ళకి విష్ణు సొసైటీ మంచి సొసైటీ. సో ఇక్కడ పెట్టి మనం
పిల్లల్ని చేసుకోవచ్చు. అయితే బీవీఆర్ఐటీ సంబంధించి యాక్చువల్ గా ఏంటంటే అండి, ఇప్పుడు ఇది నర్సాపూర్ క్యాంపస్ కాకుండా వీళ్ళకి బాచుపల్లి క్యాంపస్ కూడా ఉంది. ఇప్పుడు మనం ఓన్లీ అటానమస్ కాలేజీల గురించి మాట్లాడుకుంటాం కానీ ఈ కాలేజీ గురించి చాలా మంది పేరెంట్స్ నాకు ఎంక్వైరీస్ వస్తున్నాయి కాబట్టి దీని గురించి కూడా ఒక నిమిషం మాట్లాడేసి మనం ముందుకెళ్దాం. బీవీఆర్ఐటీ ఓన్స్ బాచుపల్లి ఏదైతే ఉందో ఇది చాలా డిమాండ్ ఉందండి. యాక్చువల్‌గా ఇది జేఎన్‌టీ అఫిలియేటెడ్ కాలేజ్. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా ఉంది దీనికి. కానీ పిల్లల్లో క్రేజ్ మరి దీనికి ఎక్కువుంది. దీంట్లో కూడా రూ. 12,00,000 డొనేషన్. 11-12,00,000 డొనేషన్ చెప్తున్నారు వాళ్ళ సీఎస్‌సి. చాలా మంది పేరెంట్స్ సీట్ లేదని వెనక్కి పంపిస్తున్నారు. మీరేం ఆధారపడొద్దు. జస్ట్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మేము అది మీకు అది చేసి పెడతాము. సో బీవీఆర్ఐటీ ఉమెన్స్ కూడా ఈక్వల్లీ డిమాండ్ ఆన్ పార్ విత్ ద బీవీఆర్ఐటీ నర్సాపూర్ క్యాంపస్. సో నెక్స్ట్ క్యాపిటల్ లెటర్ ఆల్ఫాబెట్ సి లోకి మనం వెళ్ళినప్పుడు సిఎంఆర్ సెట్ అండి. సిఎంఆర్ ఫస్ట్ క్యాంపస్. ఇది గోపాల్ రెడ్డి గారు సెక్రటరీగా ఉంటారు. ఇది వీళ్ళు రూ. 12,00,000 ప్యాకేజ్ చార్జ్ చేస్తున్నారండి. 12,00,000. వీళ్ళు కూడా అబౌవ్ 70%, 80% బిలో ఉంటే అడ్మిషన్ తీసుకోవట్లేదు ఈ క్యాంపస్ సంబంధించి. లాస్ట్ ఇయర్ అయితే యావరేజ్ న రూ. 12,00,000 డొనేషన్ పోయింది. ఈ ఇయర్ అయితే 11, 12 కొంచెం ఏదైనా పర్సెంటేజ్ కొంచెం అటు ఇటుగా ఉన్నట్లయితే 13 కూడా చార్జ్ చేస్తున్నారు. జనరల్ గా అయితే వీళ్ళు సింగిల్ పేమెంట్ కి ఇష్టపడతారు. వీళ్ళు కూడా రూ. 12,00,000 మనం ఈ కాలేజీలో డొనేషన్ నడుస్తుంది. ఇది సిఎంఆర్ లో ఫస్ట్ క్యాంపస్ అని అంటారు. నారాయణ గారు దీనికి ప్రిన్సిపల్ గా ఉంటారు. సో ఈ కాలేజీ కూడా టాప్ 15 కాలేజెస్ లో ఉందని చెప్పొచ్చు ఈ కాలేజీ. సో ఇది సిఎంఆర్ సెట్. ఈ కాలేజ్ కోడ్ వచ్చేసి సిఎంఆర్ కే. నేను ఇంకొక విషయం ఈ కాలేజీ మొత్తం సిరీస్ చెప్పేటప్పుడు కంపల్సరీగా ఎవరైతే నిజంగా ఒరిజినల్ గా బి కేటగిరీ అప్లికేషన్స్ ఇచ్చి వాళ్ళు మెరిట్ బేసిస్ మీద జేఈ మెయిన్స్ ద్వారా బి కేటగిరీ సీట్స్ తీసుకుంటారో ఆ కాలేజ్ దగ్గర ప్రత్యేకంగా మెన్షన్ చేస్తాను. అలా చెప్పలేదంటే వాళ్ళంతా కూడా ఇక సేల్ ఫర్ సేల్, డబ్బులు తీసుకోబో సీటు పట్టు, ఇదే లాజిక్ తో ముందుకు నడుస్తున్నట్టు లెక్కేసుకోవాలి మీరు. నెక్స్ట్ సెకండ్ కాలేజ్ వచ్చేసి సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది సిఎంఆర్ గ్రూప్ లో మొత్తం 4 కాలేజీలు ఉన్నట్లయితే ఇది ఫోర్త్ కాలేజ్ అండి. సిఎంఆర్ సెట్. దీనికి శ్రీశైలం గారు అని చెప్పేసి ఈయన ఉంటారు సెక్రటరీగా. సో ఈ కాలేజీలో కూడా మనకి ఒక రూ. 10,00,000 ఆన్ అండ్ యావరేజ్ న తీసుకుంటారు. ఎందుకంటే సిఎంఆర్ గ్రూప్ అన్ని ఒకటేగా ఉన్నట్టు కనిపిస్తాయి. కాబట్టి జనరల్ గా సెట్ అనేది కొంచెం క్రేజ్ ఎక్కువ ఉంటుంది. అది ఎందుకంటే ఓల్డ్ క్యాంపస్, దానికి అల్యూమినియం ఉంది. ఇవన్నీ ఇప్పుడు సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది 2010 లో వచ్చినటువంటి క్యాంపస్. కాబట్టి హైయెస్ట్ క్రేజ్ ఎప్పుడు మనకు కూడా సిఎంఆర్ సెట్ ఉంటుంది. ఇది సిఎంఆర్ ఫోర్త్ క్యాంపస్ అయితే రూ. 10,00,000 ప్యాకేజ్ తీసుకుంటారు. కొంచెం వీళ్ళు పర్సంటేజ్ విషయంలో ఫ్లెక్సిబుల్ గా వెళ్తారండి. మనం ఏదైనా పర్సంటేజ్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా మనం మాట్లాడి ఈ క్యాంపస్ లో అడ్మిషన్ చేయొచ్చు. సిఎంఆర్ ఎన్ కాలేజ్ కోడ్ వచ్చేసి దీన్ని సిఎంఆర్ ఎన్. ఈ సిఎంఆర్ గ్రూప్ ప్రధానంగా నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, కూకట్పల్లి, మియాపూర్ ఈ బెల్ట్ లో ఎవరైతే ఉంటారో సిఎంఆర్ యాక్సెసిబిలిటీ ఈజీగా ఉంటదండి. దీనికి క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ. ఎందుకంటే నిజామాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి, ఆర్మూరు, కామారెడ్డి, బోధన్, తర్వాత మెదక్, ఎందుకంటే సంగారెడ్డి, ఈ అన్ని ఏరియాస్ నుంచి కూడా ఇక్కడ పిల్లలు ఎక్కువ మంది ఉంటారు. సో ఇది సిఎంఆర్ ఈసీ ఇంజనీరింగ్ కాలేజ్. 10,00,000 ఛార్జ్ చేస్తారు. సిఎంఆర్ జనరల్ సిఎస్సికి సంబంధించినటువంటి ఇది ఫీజు. రిమైనింగ్ బ్రాంచెస్ యాజ్ యూజువల్ గా లక్ష తక్కువ ఉంటుంది. అదే సైబర్ సెక్యూరిటీ తీసుకున్నప్పుడు 6 lakhs లో అట్లా వచ్చేస్తుంది. నెక్స్ట్ సిఎంఆర్ ఐటి, సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఈ కాలేజ్ కూడా వచ్చేసి సిఎంఆర్ ఎం. దీనికి జంగారెడ్డి గారు డైరెక్టర్ గా ఉంటారు. సో ఈ కాలేజ్ వచ్చేసి సిఎంఆర్ గ్రూప్ లో సెకండ్ క్యాంపస్ అంటారండి. సిఎంఆర్ గ్రూప్ లో సెకండ్ క్యాంపస్ ఏది సిఎంఆర్ ఎం. ఇది కూడా ఓల్డ్ క్యాంపస్. సిఎంఆర్ సెట్ తర్వాత ఎస్టాబ్లిష్ చేసినటువంటి క్యాంపస్. 2005 ఎస్టాబ్లిష్ అయింది. సో ఈ క్యాంపస్ లో 11 లక్షలు నుంచి 12 లక్షల డొనేషన్ ప్యాకేజ్ ఉంటుందండి, ఇంక్లూడింగ్ ఫీజ్. సిఎంఆర్ ఎం లో 11 to 12 lakhs ఇంక్లూడింగ్ ఆల్ ఫీజెస్. సో అదే ఏఎంఎల్ తీసుకున్నప్పుడు అరౌండ్ 10 lakhs, అదేవిధంగా డేటా సైన్స్ 9 lakhs, సైబర్ సెక్యూరిటీ ఒక 7 to 8 lakhs, ఈసీ 6 lakhs. ఇట్లా ఈ కాలేజ్ ఫీజులు అనేవి ఉన్నాయి. ఈ కాలేజ్ కూడా మంచి కాలేజ్ అండి. సెట్ తర్వాత పిల్లలు ఎక్కువగా దీన్ని ఆప్ట్ చేసుకుంటూ ఉంటారు. దీని తర్వాత కాలేజ్ వచ్చేసి సిఎంఆర్ గ్రూప్ లోనే ఉన్నటువంటి మరో కాలేజ్ సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్. ఇది కండ్లకోయ విలేజ్ లో ఉంటుంది. దీని పక్కన మెడికల్ కాలేజ్ కూడా పెట్టారు, ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళు కొత్తగా. ఈ క్యాంపస్ లో
మనకి జనరల్ సిఎస్సి ఒక 10 లక్షల రూపాయలు, ఏఎంఎల్ 9 lakhs, అదేవిధంగా డేటా సైన్స్ అయితే 7 lakhs, 8 lakhs, ఈసీఐ అయితే 4 to 5 lakhs, 4.5, 4 lakhs, 4,50,000 వరకు అప్రాక్సిమేట్ గా దీంట్లో ఫీజు ఉంది. ఈ కాలేజీ యొక్క సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ యొక్క కోడ్ సిఎంఆర్-జి. ఇది సిఎంఆర్ గ్రూప్ లో ఉన్నటువంటి థర్డ్ క్యాంపస్ అని అంటారు, సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్. సో ఇక్కడతో మనం సిఎంఆర్ గ్రూప్ మనం చూసామండి. దీని తర్వాత వచ్చేటువంటి మరో కాలేజ్ వచ్చేసి సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది ఇబ్రహీంపట్నం ఏరియాలో ఉంటుందండి. ఇబ్రహీంపట్నం ఏరియాలో ఇది ఫేమస్ కాలేజీ. యాక్చువల్గా వీళ్ళు టాప్ 10 లో ఉన్న కాలేజీ వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే ఈ కాలేజీలో విజయ మేరీ అని చెప్పేసి ఒక ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉంటారు. ఈమె బాగా ప్లేస్మెంట్స్ చేస్తుంది. వీళ్ళు ప్లేస్మెంట్స్ మీద జర ఖర్చు పెడతారు, ఇంక వేరే రూపాయి ఎక్కడ బయటికి తీరు, కానీ ప్లేస్మెంట్స్ వరకు పర్వాలేదు, కొంతవరకు ట్రైనింగ్ చేస్తున్నారు, చాలా కంపెనీస్ తీసుకొస్తున్నారు అనేటువంటి మంచి పేరు ఉంది. చెడ్డ పేరు కూడా వీళ్ళకి ఏం తక్కువ ఏం లేదు, బాగా గట్టిగా పెడతారు. ఇప్పుడైతే అసలు రేట్లు అయితే క్షణానికి ఒక రేటు మారుస్తుంటారు. ఇప్పుడైతే నిన్న దాకా 10 అన్నారు, 12 అన్నారు, ఇప్పుడు పోయి 13 అంటున్నారు. సీట్లు లేవంటున్నారు. పేరెంట్స్ ఆగం గత్ర చేస్తుంటారు. ఏం కంగారు పడద్దు. జనరల్ గా ఏంటంటే వీళ్ళకి లాస్ట్ ఇయర్ స్టేటస్ ప్రకారం అప్రాక్సిమేట్ గా యావరేజ్ న జనరల్ సిఎస్సి 12 లక్షల వరకు పోయిందండి. ఇదంతా క్షణానికి ఒక, అసలు మామూలుగా షేర్ మార్కెట్ కన్నా తక్కువే అమ్మాడు సివిఆర్ చైర్మన్ అయితే. మరి ఘోరంగా ఇదిగో 9 అంటాడు. ఫస్ట్ 2 సీట్లు అయిపోగానే 10 అంటాడు. ఆ నుంచి మళ్ళీ 11 అంటాడు. అయిపోయినాయి 13 అంటాడు. బేరం భలే ఉంటది. సో అప్రాక్సిమేట్ గా ఈ కాలేజీలో మనకి 12 లక్షల రూపాయలు డొనేషన్. ఇక్కడ నేను ఇందాక సిఎంఆర్ లో చెప్పింది ఇంక్లూడింగ్ ఆల్ ఫీజెస్. సిఎంఆర్ గ్రూప్ లో ఎట్లా చెప్పాను, ఫస్ట్ క్యాంపస్ లో 12 లక్షలు, సెకండ్ క్యాంపస్ లో 11 లక్షలు, థర్డ్ క్యాంపస్ లో 10 లక్షలు, లాస్ట్ క్యాంపస్ లో కూడా 9.5 నుంచి 10 లక్షలు ఇట్లా ఫీజులు ఉంటాయని చెప్పాను కదా. ఈ ఫీజులు ఏదైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ డొనేషన్ అండ్ కాలేజ్ ఫీజు. ఎందుకని అటానమస్ కాలేజ్ సంబంధించి నేను ప్రత్యేకంగా కాలేజ్ ఫీజు చెప్పట్లేదు. ఆన్ అన్ యావరేజ్ పేరెంట్ టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ 1,00,000 నుంచి 1,10,000, 1,20,000 మధ్యలో పెట్టుకోవచ్చు. ఓ 10-20,000 అటు ఇటు. ఎందుకంటే ఆ ఫ్లక్చువేషన్ మళ్ళీ చెప్తే లెంతీ అయిపోద్ది వీడియో అని చెప్పేసి నేను అలా చెప్పట్లేదు. ఈ సివిఆర్ కాలేజ్ అని అయితే ఇక అది ఫిష్ మార్కెట్ సేల్స్. ఎందుకంటే ఆ ప్లేస్మెంట్స్ లో వీళ్ళకి క్రేజ్ ఉన్నమాట వాస్తవమే. ఎందుకంటే జనాలు ఏం ఊరినే పోయి ఇక్కడ డబ్బులు కట్టరుగా, పేరెంట్స్ ప్లేస్మెంట్స్ బాగా వస్తున్నాయి అనేటువంటి అందాజా ఉంది. అప్రాక్సిమేట్ గా వీళ్ళకి ఒక 6 lakhs వరకు యావరేజ్ ప్లేస్మెంట్స్, 6 lakhs ప్యాకేజ్ వరకు పిల్లలకు వస్తుంది. కాబట్టి జన పిల్లలు ఏదో అక్కడ ఉండి చదువుకోవాలనేటువంటి ఆలోచనతో. ఇంకోటి ఏంటంటే పెద్ద కాలేజ్ దుకాణాలు ఓపెన్ కావు. ఇప్పుడు విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, వాసవి, తర్వాత సిబిఐటి, నారాయణమ్మ, కేఎంఐటి, ఇవన్నీ టాప్ 10 కాలేజీలో ఉన్న కాలేజీలే కదా. ఈ దుకాణాలు ఇంకా ఓపెన్ కాలే. ఓపెన్ అయినా కానీ కొంచెం దోబూచులాట ఉంటుంది. అంతా ఇప్పుడు అంగట్లో సరుకులు లెక్క వంకాయలు, బెండకాయలు, చిక్కుడుకాయలు అని చెప్పి టకటక అమ్మే పరిస్థితి కాలేజీలో అన్ని కాలేజీలు చేయరట. ఇది టాప్ 10 కాలేజీలో ఉంది, కానీ ఫర్ సేల్ గట్టిగా ఉంటది. ఏ రోజుకి ఆ రోజు కొత్త కొత్త రేట్లతో, కొత్త కొత్త స్కీములతో ముందుకు వస్తుంటాడు ఆయన. సిఎస్సి లేదండి, సైబర్ సెక్యూరిటీ తీసుకోండి, నేను ఇంకొక అంటే దుకాణాన్ని స్లోగా మొత్తం నింపుకోవాలని ప్రయత్నం చేస్తాడు. అందరికన్నా స్మార్ట్ గా ఈయన అడ్మిషన్ నింపుతాడు అన్నటువంటి మంచి పేరుంది. పేరెంట్స్ మస్తు హుషారు. చైర్మన్ గారు జాగ్రత్తగా చూసుకొని అడ్మిషన్ పట్టుకోవాలా, నెగోషియేషన్ గట్టిగా చేసుకోవాలా. మీ తరపున అవసరం అయితే మేము కూడా చేస్తాం. నేను చెప్పాను కదా, మేము అడ్మిషన్ కన్సల్టెన్సీ, మేమేమే ఇది కాదు, మేము కూడా అడ్మిషన్ చేస్తాం, సివిఆర్ కూడా చేస్తాం. ఆయన కంగారు పెట్టగానే కంగారు పడద్దు, నిమ్మలంగా ఉండి అడ్మిషన్ తీసుకోవచ్చు. సో దిస్ కాలేజ్ ఈస్ హ్యావింగ్ సీట్స్ ఫర్ సేల్. పేరెంట్స్ రష్ కొద్దిగా బాగానే ఉంది. ఈ 1 week లో బాగా గట్టిగా మూట కట్టాడు మా సివిఆర్ చైర్మన్. ఏముంది 10 లక్షలు ఎట్ టైం 12 లక్షల రూపాయల పేమెంట్ అంటే ఖచ్చితంగా ఇదివరకు అయితే నాకు తెలిసి 100 సీట్ల పైనే అమ్మినాడు. అంటే 10-20 కోట్లు గట్టిగా వసూలు అయింది. నెక్స్ట్ సివిఆర్ అయిపోయింది. సివిఆర్ తర్వాత మనము సో ఇంకా టాప్ 10 కాలేజీలో వచ్చినటువంటి మరో కాలేజ్ అండి. ఇది ఆల్ఫాబెట్ జీతో స్టార్ట్ అవుతుంది. జి నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది షేక్పేట్ లో ఉంటుంది. ఇంకా దుకాణం ఓపెన్ కాలేదు. ఇది వీళ్ళు జర ఎంసెట్ రిజల్ట్ అయి చూసుకొని కొంచెం నిదానంగా ఓపెన్ చేస్తారు. పేరెంట్స్ చాలా మంది ఫోన్ చేసి మా పాపకి 70%, 80% ఉంటుందని నారాయణమ్మలో సీట్ ఇప్పిస్తారా? నారాయణమ్మలో సీట్ ఇప్పించాలంటే 90% అబౌవ్ ఉండాలి మినిమం. 95 ఉంటే బెటర్. ఎందుకంటే వీళ్ళు అన్ని సీట్లు దుకాణంలో హోల్సేల్ గా అమ్మరు. ఏదో 1-2% నుంచి 5% వరకు మాక్సిమం లోపే అమ్ముతారు. మిగిలినంతా కూడా జెన్యున్ గా ర్యాంకుల ప్రకారంగా, జేఈ ర్యాంక్స్ ప్రకారంగా ఇంటర్మీడియట్ పర్సంటేజ్ బేసిస్ మీద ఇస్తారు తప్ప ఇప్పుడు సివిఆర్ కాలేజ్ అనే దుకాణంలో పెట్టి సేల్ అన్నట్టుగా ఉండదు. ఏం వాతావరణం కొంచెం టఫ్ గా ఉంటుంది. అడ్మిషన్ చేయడం కూడా కొంచెం కాంప్లెక్సిటీ ఉంటుంది. కాబట్టి పర్సంటేజ్ 90% తక్కువ ఉన్నటువంటి వాళ్ళు
సిబిఐటి, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, ఈ మన నారాయణమ్మ, వాసవి కాలేజీలో అడ్మిషన్లు కావు. మీరు దయచేసి ఆ కాలేజీలో పర్సంటేజ్ తక్కువ పేరెంట్స్ డబ్బులు ఇస్తాము మాకు సీట్ ఇప్పిస్తామని ఫోన్ చేయొద్దు. అది కాదు. నేను చెప్పాను కదా, దుకాణం ఎక్కడెక్కడ ఓపెన్ ఉంది. బివి రాజ్ దుకాణం ఓపెన్ ఉంది, సేల్. అదే విధంగా గోకరాజ్ దుకాణం ఓపెన్ అయింది, సేల్. ఇక సివిఆర్ అయితే సేల్ 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 సేల్. ఒక సేల్స్ కాదు, 3 సేల్స్. ఇక్కడ దుకాణం కొల్లా దుకాణం ఉంటది. డైరెక్ట్ గా పోవాలా, డబ్బులు పెట్టాలా, సీట్ కొనుక్కోవాలా. సో నారాయణమ్మ దుకాణం ఓపెన్ అయ్యేదానికి టైం పడుతుంది. ఓపెన్ అయినా ఇది ఓపెన్ దుకాణం కాదు, జర్ర సీక్రెట్ గా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు 95 to 97% మాక్సిమం జెన్యున్ గా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఏదో కొన్ని సీట్లు దొరుకుతాయి, చేసుకోవచ్చు. కానీ ఉమెన్స్ కాలేజ్ కావాలి, ఉమెన్స్ కాలేజీలో ఇది నెంబర్ 1 పొజిషన్. మల్లారెడ్డి ఉమెన్స్ నెంబర్ 1 అంటారండి, అది కాదు. నారాయణమ్మే నెంబర్ 1. ఎందుకంటే ర్యాంక్స్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో పెట్టినంత మాత్రం అది నెంబర్ 1 అయిపోదు. దానికి ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ లో మీకు వాళ్ళ పిల్లలు అందరూ చాలా స్మార్ట్ ఉంటారు. వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆప్షన్స్ ని బట్టి, వాళ్ళకి వచ్చినటువంటి ర్యాంక్స్ ని బట్టి ఒక క్రైటీరియాగా తీసుకోవచ్చు. మనం తీసుకున్నట్లయితే నారాయణమ్మ ఉమెన్స్ లో నెంబర్ 1 కాలేజ్. దీని యొక్క డొనేషన్ ఎంత ఉంటుందంటే, కూరగాయలు బేరం చేసేవాళ్ళు ఈ కాలేజ్ సీట్ అడగొద్దండి. జర పైసలు పెట్టుకోవాలా, మాకు ఎట్టి పరిస్థితుల్లో నారాయణంలో కావాలా, ఒక 2-3 లక్షలు అటు ఇటు అయినా పర్వాలేదు అనుకున్న పేరెంట్స్ అప్రోచ్ అవ్వండి తప్ప, సార్ 15 లక్షల, మీరు దయచేసి మాకు 10కి ఇప్పించకూడదా? ఈ కాలేజీలో ఈ వ్యాపారం నడవదు. 15 లక్షలు అంటే, సార్ నేను 17 లక్షలైనా ఇస్తాను, 20 లక్షలైనా ఇస్తాను, నాకు నారాయణంలో సీటు నాకు ఎట్టి పరిస్థితుల్లో మీరు చేసి ఇవ్వాలనుకున్న పేరెంట్స్ మాత్రం కాల్ చేయండి తప్ప, నారాయణంలో ఒక 2 లక్షలు తగ్గించి ఇప్పిస్తారా? ఈ పేరెంట్ అసలు కాల్ చేయొద్దు. ఈ అడ్మిషన్ అవ్వదు, మేము కూడా కన్సిడర్ చేయము. ఎందుకంటే ఈ టైం టేకింగ్ ప్రాసెస్, అడ్మిషన్ చేయాలంటే చాలా టైము, శ్రమ కూడుకొని ఉంటుంది. ఊరికనే ఇప్పుడు నేను చెప్పాను కదా, మీరు దుకాణంలో సేల్స్ కొనాలంటే గోకరా సీట్ కావాలా, ధనాధన్ రండి, దుకాణంలో రేపు పొద్దున్నే సీట్ చేయించేస్తాను, హ్యాపీగా తీసుకుని వెళ్ళొచ్చు. ఈ గోకరాజు సంబంధించి కూడా నారాయణం తర్వాత గోకరాజు చెప్తాను, మనం చూద్దాం. సో నారాయణంలో సిఎస్ సీట్ ఎంత ఉంటుంది? 95% ఉన్న అబౌవ్ పేరెంట్స్ లేదా 90% అబౌవ్ ఉన్నటువంటి పేరెంట్స్ ఒక రకంగా ట్రీట్ చేస్తాం. ఏదైనా కానీ బిలో 90% పేరెంట్స్ డోంట్ ఆస్క్ ఫర్ నారాయణమ్మ సీట్. అది పాసిబిలిటీ లేదు, చేయలేము. నేనైతే చేయలేను, ఇంకెవరన్నా చేస్తే అది వేరే విషయంగా. నా వల్ల అయితే ఆ సీట్ చేయటం కాదు. ఎందుకంటే అక్కడ బోల్డ్ అని పంచాయతీలు, బోల్డ్ అని కండిషన్స్ ఉన్నాయి. 15 నుంచి 18 లక్షలు డొనేషన్, లేదా వాళ్ళది 4.5 లక్షల ఎన్ఆర్ఐ సీట్ ఉంటుంది. అంటే 4, 16, 18. ఓవరాల్ గా మీరు ఒక 25, 22, 23 లక్షల నుంచి 25 లక్షలు పెట్టుకోగలిగితే, ఏమండి, 22 నుంచి 25 లక్షలు మీరు టోటల్ బడ్జెట్ ప్రిపేర్ అయితే తప్ప ఈ కాలేజ్ గురించి కాల్ చేయొద్దు. 22 to 25 lakhs బడ్జెట్. అవసరాన్ని బట్టి ఫ్లెక్సిబుల్ గా, ఇంకా అవసరం అయితే 1-2 లక్షలు ఇచ్చి సీట్ చేయించుకున్నటువంటి కేపబిలిటీ పేరెంట్స్ దగ్గర, స్తోమత ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ కాలేజ్ గురించి కాల్ చేయండి తప్ప మిగిలిన పేరెంట్స్ కి ఈ కాలేజీ ఉపయోగం లేదు. నెక్స్ట్ గోకరాజు కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, జిఆర్ఆర్ గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్ కాలేజ్ అని, ఇది కూకట్పల్లి సరౌండింగ్స్ లో ఉంటుంది, కేపీహెచ్పి. ఈ కాలేజీలో 11 లక్షల రూపాయలు నుంచి 12 లక్షల రూపాయలు జనరల్ సిఎస్సి రేట్ ఉంటుంది. ఇక్కడ 90% అంటారు కానీ కొన్ని సీట్లని ఒక 80% అబౌవ్, 85% అబౌవ్ కూడా కొన్ని సీట్లను చేసుకోవచ్చు. కానీ అదే ప్రైస్ కాకుండా కొంచెం ప్రైస్ కొంచెం అటు ఇటు పెట్టుకున్నట్లయితే దీంట్లో సీటు దొరుకుతుంది. గోకరాజు ఇంజనీరింగ్ కాలేజీ, కూకట్పల్లి. దిస్ సీట్స్ ఆర్ ఫర్ సేల్ 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 సేల్. 11 నుంచి 12 లక్షల రూపాయల్లో ఫర్ సేల్. కానీ కొంతలో కొంత మెరుగైందంటే అట్లీస్ట్ 90% ఉన్నటువంటి వాళ్ళు మాత్రం తీసుకుంటున్నారు. ఈ దుకాణానికి సంబంధించి ఇది ఒక కాషన్. బట్ మనం కొంచెం అడ్జస్ట్మెంట్స్ ఒక 5% అటు ఇటు ఉన్నట్లయితే, అదేవిధంగా సిబిఎస్ఈ సిలబస్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, ఇంకొంతమందికి జేఈ ర్యాంక్స్ ఉండొచ్చు, కొంతమందికి ఎంసెట్ ర్యాంక్ మంచిగా వచ్చి ఉండొచ్చు. ఇలాంటి పేరెంట్స్ ని మనం కన్సిడర్ చేసి గోకరాజు ఇంజనీరింగ్ కాలేజీలో మనం అడ్మిషన్ చేపించవచ్చు. ఇది గోకరాజు సంబంధించినటువంటి స్టోరీ అండి. వీళ్ళకి పక్కనే ఇంకొక గోకరాజు లీలావతి అని చెప్పేసి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది. ఇందులో కూడా 7 to 8 lakhs బడ్జెట్ లో జనరల్ సిఎస్సి దొరుకుతుంది. ఈ కాలేజీని కూడా పేరెంట్స్ చాలా మంది అడుగుతూ ఉంటారు, ఇది కూడా గమనించాలి. నెక్స్ట్ గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పేసి ఇది కీసర్ లో ఉందండి. ఇది ఆన్ యావరేజ్ 8 lakhs ప్యాకేజ్ వెళ్తుంది, 7 lakhs to 8 lakhs ప్యాకేజ్ వెళ్తుంది. యాక్చువల్ గా అయితే ఇది సిఎంఆర్ తో ఈక్వలెంట్ కాలేజీ, సిఎంఆర్ ఐఆర్ఈ తో ఈక్వలెంట్ కాలేజ్. కానీ అది జర లొకేషన్ అటు ఈసీఎల్ దమ్మాయి కూడా ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎవరైతే పిల్లలు ఉన్నారో
ఆ క్యాచ్మెంట్ ఏరియాకి సంబంధించినటువంటి కాలేజీ. ఈసీఎల్ ఏరియాకి సంబంధించినటువంటి గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్. దీన్ని ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి గారు అని చేస్తారు. డిసిప్లిన్ పరంగా కూడా ఈ కాలేజీ ఏం తీసేయబడలేదు. ప్లేస్మెంట్స్ పరంగా కూడా ఈ టాప్ 20లో ఉన్న కాలేజీలు ఎక్కేసుకోవచ్చు మనం. టాప్ 20లో ఈ కాలేజ్ ఉంది. సో దీనికి వచ్చేసి 7 to 8 lakhs మనం ఫీజు అనేది ఉంది. దీని తర్వాత మనం తీసుకున్నప్పుడు గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి. ఇప్పుడైతే పాపం బ్యాడ్ టైం నడుస్తున్నటువంటి అటానమస్ కాలేజెస్ లో ఈ గురునానక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు శుద్ధంగా సీట్లు అమ్ముకొని ఒక్కో సీట్ మీద 4 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు వేసుకుని బ్యాగ్ శుద్ధంగా నింపుకుంటున్నారు. లేనిపోని దరిద్రాన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నారు. యూనివర్సిటీ అని చెప్పి తీసుకొచ్చుకున్నారు. ఏదో సంవత్సరానికి ఒక 500 కోట్లు మిగులుతాయని గట్టిగా వేసుకుందాం అని అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఆ మరి బీజేపీ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమొచ్చిందో మనం ఆ రాజకీయాల జోలికి మనకు వద్దు కానీ మొత్తానికి ఆ యూనివర్సిటీని తీసుకువేసి లాకర్ లో పెట్టి కూర్చున్నారు. అటు బీజేపీ గవర్నరు అండ్ మన కేసీఆర్ గవర్నమెంట్. మరి వాళ్ళ మధ్య ఏముందో మనం దాని గురించి పొలిటికల్ కామెంట్స్ వద్దు, మనం అకాడమిక్ గా మాత్రమే మాట్లాడుకుందాం. కానీ ఆ యూనివర్సిటీ తీసుకున్నారు. ఈ ఎవరైతే గురునానక్ యాజమాన్యానికి దరిద్రం వచ్చి నట్టింటూ కూర్చున్నట్టు అయింది. రోజు గొడవలు, కొట్లాలు, పోలీస్ ఎస్కార్ట్ పెట్టుకున్నారు. కాబట్టి ఈ యూనివర్సిటీ గురునానక్ లో ఫస్ట్ క్యాంపస్, సెకండ్ క్యాంపస్ 2 ఉంటాయి. జిఎన్ఐటి అండ్ గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ అని 5 lakhs డొనేషన్. ఫస్ట్ క్యాంపస్ అయితే, సెకండ్ క్యాంపస్ అయితే 3 to 4 lakhs డొనేషన్ నడుస్తుంది. ఈ 2 కాలేజీలో కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే యుద్ధ వాతావరణం ఉంది. కొద్దిగా ఓపిక బట్టి ఆ యూనివర్సిటీ ఏదో క్లియరెన్స్ వచ్చిన తర్వాత తీసుకుంటే బాగుంటుంది తప్ప అట్లా కాకుండా ఇప్పుడు పోయి సీట్ తీసుకుంటే మాత్రం జర ఆగమాగం గత్తరగా ఉంది. జర నిమ్మలంగా పేరెంట్స్ సమయం పాటించి కొద్ది రోజులు ఆగి చూద్దాం దీని సంగతి. నెక్స్ట్ చేయటమే మంచిది. నెక్స్ట్ మనం ఆల్ఫాబెట్ హెచ్ తీసుకున్నప్పుడు మనం హితం కాలేజ్ ఉందండి. కొంపల్పేటలో మనం సిఎంఆర్, మల్లారెడ్డి, ఎంఎల్ఆర్, సెంట్ మార్టిన్స్, నరసింహారెడ్డి, సెంట్ పీటర్స్ ఈ కాలేజీల తర్వాత ఇంకొక ఆణిముత్యం ఉంది. దీన్ని హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్ అని చెప్పి హితం అంటారు. ఇది ఆరుట్ల ప్రశాంత్ అని చెప్పేసి వీళ్ళు యాక్చువల్ గా స్వతంత్ర సమరయోధుల ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఈ ఇది. దీనికి గ్రీన్ క్యాంపస్ అనేటువంటి పేరు కూడా ఉంది. కొంచెం ఇండస్ట్రీస్ పక్కన ఉంటుందనే కానీ ఓవరాల్ గా తీసుకున్నట్లయితే క్యాంపస్ చాలా మూవీస్ లో ఉంది. ఇది అలా మూవీస్ లో వస్తుంది. క్యాంపస్ బ్యూటిఫుల్ గా ఉంటుందండి. సింగిల్ క్యాంపస్, హాస్టల్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు ఈ మధ్యకాలంలో. జెన్యున్ గా వెళ్తారు, పెద్ద హడావిడి ఉండదు. ఎవరైతే మిలిటరీ బ్యాక్గ్రౌండ్ నుంచి, సిబిఎస్ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారో నాకు తెలిసి ఆ కొంపల్పేట లో మేము సిబిఎస్ఈ నుంచి వచ్చాం, ఐబీ నుంచి వచ్చాం, అదేవిధంగా ఐజీసీఎస్ఈ నుంచి వచ్చాం, ఐసిఎస్ఈ నుంచి వచ్చాం. ఇలాంటి పిల్లల్ని ఎవరైనా ఆదరిస్తారంటే ఈ క్యాంపస్ లో. ఎందుకంటే ఆయనకి ప్రశాంత్ గారు కొంత నాలెడ్జబుల్ పర్సన్, ఆయనకు అవగాహన ఉంది. కాబట్టి అదర్ బోర్డ్స్ నుంచి వచ్చే పిల్లలు ఎవరైతే ఉంటారో సిబిఎస్ఈ, ఐజీసీఎస్ఈ, ఐబీ, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ ఏదైతే సెంట్రల్ బోర్డ్స్ నుంచి వచ్చేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ కాలేజీని ఆప్ చేసుకోవచ్చు. జనరల్ గా ఈ కాలేజ్ మా అబ్జర్వేషన్ ఏంటంటే కంటోన్మెంట్ ఏరియా నుంచి ఎక్కువ మంది పిల్లలు ఉంటారు. మిలిటరీ వాళ్ళు, అంటే సర్వీసెస్ ఎవరైతే ఉంటారో మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఈ ఎవరైతే సర్వీస్ పీపుల్ ఉన్నారో వీళ్ళు పర్సంటేజ్ కొంచెం ఎక్కువ ఉంటుందండి. అదేవిధంగా కొంత గవర్నమెంట్ ఎంప్లాయీస్ సర్క్యులేషన్ కూడా ఎక్కువ. బిజినెస్ పీపుల్ ఈ కాలేజీలో చేరడం అనేది తక్కువ. ఎందుకంటే వీళ్ళు పెద్ద పబ్లిసిటీ చేయరు. పబ్లిసిటీ చేసిన సముద్రం ముందు పిచ్చికెగిరినట్టు అయిపోతుంది అనమాట ఈ కాలేజీ పరిస్థితి. పాపం మల్లారెడ్డి ఒక పెద్ద సముద్రం. ఆ మల్లారెడ్డి కాందాల్లో మల్లారెడ్డి ఒక 20-30 కాలేజీలు ఉన్నాయి ఆడ. అంత కాలేజీ ముందు పాపం ఈయన పెట్టంత కాలేజీ పక్కన పెట్టుకునేసరికి అది మూల ఉండేసరికి ఆడికి ఎవడు పోడు, తెలిసినోడే పోతాడు. కాబట్టి ప్లేస్మెంట్స్ పరంగా ఏదో అయితే ఆ గ్రూపులు అంత కమర్షియల్ గా ఉండదు ఈ కాలేజీ. ఇది కొంచెం డీసెంట్, కామ్ గోయింగ్, పీస్ఫుల్, అంతా మంచిగానే ఉంటుంది. కాకపోతే కొంత చేదస్తం కూడా ఉంటదని చెప్తుంటారు పిల్లలు. అంటే పదే మీటింగ్స్ పెడతారు చిన్నదానికి పెద్దదానికి అని చెప్పేసి. దీనికి ఉన్నటువంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్. అదర్వైజ్ కాలేజీకి మనం మంచి రేటింగ్ ఉంది. వీళ్ళు అడ్మిషన్ ఇస్తారు. ఒక బ్యాడ్ కూడా ఏంటంటే కన్సల్టెంట్స్ అంటే ఏదో తప్పుడు వాళ్ళు అన్నట్టుగా ఈయనకు ఒక అభిప్రాయం ఉందని నేను విన్నాను. ప్రశాంత్ సార్, కన్సల్టెంట్స్ ఎవరో తప్పుడు వాళ్ళు కాదు. మీరు 4 లక్షలు, మీరు స్వతంత్ర సమరయోధుల ఫ్యామిలీ నుంచి వచ్చారు, అయినా 4-5 లక్షలు డొనేషన్ తీసుకుంటున్నారు. మీరు తీసుకునేది లంచమే కదా. చెప్పండి, మేము తీసుకుంటే 10-20 వేలు 50,000 తీసుకుంటే ఏం మీకు నష్టం చెప్పండి. అందరినీ అట్లా దోషులు చూసినట్టు చూడదు. మీరు చేస్తున్నారు, సర్వీస్ చేస్తున్నారు, కాలేజీ పెట్టుకున్నారు. సో అందరికి యాక్సెస్ ఇవ్వండి, అందరూ చేసుకునివ్వండి. మీ కాలేజీ కూడా క్యాంపెయిన్, మీరు మంచి కాలేజ్ అని నేను కూడా చెప్తున్నా. కానీ మీ 10 మందికి చెప్పాలంటే మీ వాయిస్ ఎవరు? మీరు హోర్డింగ్స్ పెట్టుకుంటేనే, అవి పెట్టుకుంటేనే కాదు, 10 మందిని పిలిచి 10 మందిని ఆదరిస్తే తెలుస్తుంది. కొన్ని తప్పులు ఉంటాయి. మా వాళ్ళు కూడా అక్కడక్కడ మిస్టేక్స్ ఎవరైనా చేసి ఉండొచ్చు కన్సల్టెంట్స్ కానీ, బట్
80% కన్సల్టెంట్స్ మాక్సిమం జెన్యూన్ గానే చేస్తారు. ఒక 20% అక్కడక్కడ చిచ్చోరా గాళ్ళు ఉండి ఏదైనా మిస్టేక్ చేస్తే అందరికీ ఆపాదించొద్దు. మాక్సిమం కన్సల్టెన్సీ అందరూ కూడా మంచిగానే చేస్తారు. మీరు వాళ్ళని కూడా ఆదరించి ఇది చేసినట్లయితే మీ కాలేజీకి కూడా రెప్యుటేషన్ పెరుగుతుంది. మీరు కూడా మల్లారెడ్డి లాంటి సముద్రంతో మీరు పోటీ పడేటప్పుడు మీరు 10 మందిని ఆదరిస్తే కూడా మంచిగా ఉంటది. వీళ్ళది వచ్చేసి ఆన్ యావరేజ్ 8 lakhs to 6 to 8 lakhs మధ్యలో నడుస్తుందండి. ఓవరాల్ ప్యాకేజ్ డొనేషన్ ప్లస్ ఫీజు కూడా తీసుకుంటుంటారు వీళ్ళు. అంటే ఒక 3 to 4 lakhs డొనేషన్, ఒక 4 lakhs ఫీజు. సో ఇక్కడ ఆప్షన్ ఉంది. మనకి హితం కాలేజ్ సంబంధించి డొనేషన్ ప్లస్ ఫీజు తీసుకుంటారు. జనరల్ గా వచ్చేసి 3 to 4 lakhs డొనేషన్ ప్లస్ ఫీజు. కాబట్టి మీరు ఏది ఉన్నప్పుడు కూడా నేను చెప్పేది కాలేజ్ యాజమాన్యాలందరికీ ఒకటే మాట చెప్తున్నా. 100% మీరందరూ లంచగొండలే. లంచం తీసుకుంటున్నారు కదా! డొనేషన్ తీసుకుంటున్నారంటే లంచం తీసుకుంటాం. మళ్ళీ వాడు బ్రోకర్‌లు వచ్చిండ్రు, అయి వచ్చినాయి ఇయన్నీ సుత్తి మాటలు దేనికి చెప్పండి. మీరు చేసేది కూడా బ్రోకర్ పనే. ఎవరైతే డొనేషన్‌లు తీసుకొని సీట్లు అమ్ముతున్నారో మీరు చేసేది కూడా బ్రోకర్ పనే. మేము అదే బ్రోకర్ పనో, కన్సల్టెన్సీ పనో చేస్తున్నాం. మీరు పక్కన వాళ్ళనేది ఎందుకంట? మీరు చేస్తే ఏమో సంసారం, మేము చేస్తే వ్యభిచారమా? కాబట్టి మీరు బ్రోకర్‌లే, మేము కూడా బ్రోకర్‌లే. అనవసరంగా అట్లాంటి ఆ మాటలు ఎవరు మాట్లాడకూడదు. అందరం బిజినెస్ చేసుకోవాలి, పిల్లలకి న్యాయం చేయాలి అనే దాంట్లో కన్సల్టెంట్ కూడా వస్తాడు. కన్సల్టెంట్ ఎక్కడి నుంచి వచ్చిండండి? కన్సల్టెంట్ ఎక్కడి నుంచి వచ్చిండు? ఏదో ఒక స్వార్థపరుడు దరిద్రంగా చదువు చెప్పి వాడికి ఉద్యోగం రాకుండా చేసి వాడిని రోడ్డు మీద వేస్తే కన్సల్టెన్సీ తయారవుతాడు. మీరు చేసినటువంటి ఎదవ పని వల్ల కదా ఒక కన్సల్టెన్సీ తయారైంది. కన్సల్టెన్సీలో ఏం తక్కువ చదువుకోలేదు. అందరూ పీజీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అందరూ పీజీ చదువుకునే కన్సల్టెన్సీ పెట్టుకోవాల్సి వచ్చింది. వాడికి మీరు సరిగ్గా చదువు చెప్పి సరిగ్గా ఉద్యోగం ఇప్పించింటే వాడు వచ్చి రోడ్డు మీద పడి కన్సల్టెన్సీ పని ఎందుకు చేస్తారు చెప్పండి? మీరు తప్పుడు పనులన్నీ చేస్తారు. సరిగ్గా చదువు చెప్పక, సరిగ్గా వాడికి ఉద్యోగం ఇప్పించక, వాడు వచ్చి రోడ్డు మీద పడి కన్సల్టెన్సీ చేస్తే వాడు కన్సల్టెన్సీ వాడిని లోపల రానియద్దు, కన్సల్టెన్సీ బ్రోకర్ అనేటువంటి ఎదవ చాలా మంది ఉన్నారు చైర్మన్స్. మీరు సీట్లో కూర్చొని శుద్ధంగా 10 లక్షలు 12 లక్షలు దొబ్బుకుంటుంటారు. ఏం రోగం చెప్పండి? బయట వాళ్ళు కూడా తింటారు. ఒక రూపాయి తీసుకొని సీట్ వేస్తారు. మీరు ఏమైనా న్యాయంగా సంపాదించిన పైసలు అవన్నీ కథలు పడద్దు. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అండి. ఇది కూడా కొంపల్ బెల్ట్ లో ఉన్నటువంటి మరో కాలేజ్. ఇది పెద్ద క్యాంపస్. ఎల్విఎన్ గారు అని చెప్పేసి ప్రసాద్ గారు అని వచ్చారు. ఈయన ప్రిన్సిపల్ గా వచ్చిన తర్వాత ఇంటేక్లు అయితే భారీగా పెంచేశారు. 1500 1800 ఇంటేక్ ఉన్న కాలేజ్ ఇది. ఓఎం విఎన్ఆర్ కన్నా పెద్ద ఇంటేక్ ఉంది. వీళ్ళ దగ్గర అన్ని కోర్ బ్రాంచెస్ ఉంటాయి. సివిల్, ట్రిపుల్ మెకానికల్, ఈసీ, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అన్ని కాలేజీలు ఉన్నాయి. ఒకప్పుడు ఏరోనాటికల్ కి బాగా ఫేమస్ గా ఉండింది. ఎల్విఎన్ ప్రసాద్ గారు వచ్చిన తర్వాత యాక్చువల్ గా ఆయన ప్లేస్మెంట్ ఆఫీసర్ కూడా అవడం వల్ల కొంత ప్లేస్మెంట్స్ లో కొంచెం మూవ్మెంట్ తీసుకుని రావడం వల్ల కాలేజీకి అందులో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా 1-2 సార్లు వచ్చినట్టుంది వీళ్ళకి. కాకపోతే వీళ్ళది కూడా అంతే. వీళ్ళది స్మార్ట్ సేల్స్ అన్నట్టు. స్మార్ట్ సేల్స్ అంటే 8 లక్షల నుంచి మొదలుపెట్టి 15 లక్షల దాకా అమ్ముతా పోతారు. సీట్లు అయ్యే కొంది రేటు పెంచుకుంటా పోతారు. ఈ దుకాణాల్లో ఈ ఐఆర్ఐకి సంబంధించి నేను సపరేట్ వీడియో చేస్తా. ఇది చాలా కిచికిచి దుకాణం. ఈ ప్రజెంట్ ఈ కాలేజీ రేట్లో అయితే 10 నుంచి 11 లక్షల రూపాయలు సిఎస్సి సీట్ నడుస్తుంది. 10 లక్షల నుంచి 11 లక్షల రూపాయలు సీట్ నడుస్తుంది. కానీ ఐఆర్ఈలో ఉన్నటువంటి అతిపెద్ద పంచాయతీ పేరెంట్స్ కంప్లైంట్ ఏముందంటే మొత్తం పైసలు కట్టాలి, ఇన్స్టాల్మెంట్ లేదు, టోటల్ ప్యాకేజ్ ఒకటేసారి కట్టాలి. ఇక్కడ రాజేశ్వరరావు గారు అని ఉంటారు. ఈయన అన్ని లెక్కలు వేస్తాడు అన్నట్టు. ఒకసారి కడితే డబుల్ అమౌంట్ అవుతుంది కదా 4 ఏళ్ళు అయ్యేసరికి. వడ్డీ వ్యాపారం లెక్క. కాబట్టి 11 lakhs ప్యాకేజీ ఉంది. అదేవిధంగా ఏఎంఎల్కి అయితే 10 lakhs ఉంది. వీళ్ళ దగ్గర సైబర్ సెక్యూరిటీ ఉంది, సిఎస్సి ఐటీ ఉంది. అదే ఈసీకి వచ్చేటప్పటికి ఒక 6 lakhs ఉందన్నమాట. వీళ్ళు అసలు యాక్చువల్గా ఎందుకు ఇట్లా రేటు పెంచుకుంటూ పోతారంటే పేరెంట్కి అర్థమయ్యే దానికోసం నేను చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఐఆర్ఈ పోయేసి మీరు లాస్ట్ టైం సీట్ ఎంత పోయిందంటే 15 లక్షల ప్యాకేజ్ పోయింది మా దగ్గర అని చెప్తారు. అంటే లాస్ట్ సీట్ వరకు, లాస్ట్ లో 1 సీట్ 2 సీట్లు పెడతారు. ఇక అది ఉంటది రకరకాల పంచాయతీ డ్రాప్ అవుట్లని అవన్నీ ఇవన్నీ అన్ని కాలేజీలో ఉండేది వచ్చేది ఇది వ్యవహారం. కానీ వాటి కాలేజీ గురించి ఇండివిజువల్ వీడియో చేసినప్పుడు ఒక్కొక్క కాలేజీల వారీగా ఏం నడుస్తుంది, ఏం కథలు ఏం నడుస్తాయి అనేది మనం ఫర్దర్ గా చూద్దాము. కానీ ఈ కాలేజీలో అయితే 11 lakhs డొనేషన్ నడుస్తుంది. జనరల్ సిఐసికి, ఏఎంఎల్కి అయితే 10 lakhs డొనేషన్. కంపల్సరీ పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాలా, ఈ కాలేజీలో కంపల్సరీ మొత్తం ఫీజు ఒకటేసారి కట్టాలి. లేకపోతే వీళ్ళు సీట్ ఇవ్వరు. గంపగుత్త ప్యాకేజ్, నో ఇన్స్టాల్మెంట్, ఫీజు ప్లస్ డొనేషన్ అనే పంచాయతీ కూడా లేదు. వీళ్ళు ఎట్ అ టైం మొత్తం కట్టాల్సిందే. కేలో కేశవ మెమోరియల్, కేజీ రెడ్డి ఉన్నాయండి. మనం ఫస్ట్ కేశవ మెమోరియల్ చూద్దాం. ఆల్రెడీ నేను కేశవ మెమోరియల్ గురించి సపరేట్ వీడియో చేశాను. ఇప్పుడు ఓన్లీ మనం డొనేషన్ ఎంత ఉంటుందని మాత్రం చేసి జస్ట్ పాస్ ఆన్ అవుతాం. వీళ్ళ దుకాణం ఇంకా ఓపెన్ కాలేదు. దుకాణం వీళ్ళు ఎంసెట్ వచ్చిన తర్వాత నిమ్మలంగా ఓపెన్ చేస్తారు అన్నట్టు. ఎందుకంటే వీళ్ళకి ఇష్టమైన అంశం ఏంటంటే జనాలు మొత్తం వచ్చి వాళ్ళ మీద పడాలన్నమాట. మాకు ఎంత క్రేజ్ ఉందని చూపించుకోవాలి. ఇంకా అది పంచాయతీ. మీరు అమ్ముకునేది ఎట్టా అమ్ముకునేది ఓపెన్ మార్కెటే కదా. మీరు 10 లక్షలు 12 లక్షలు తీసుకుని అందరికి సీట్లు అమ్ముతారు.
ఆ దుకాణం అనేది ఓపెన్ చేసి కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు కదా! మీరు అందరిని తీసుకొచ్చేసి అందరూ గేట్ ముందు తీసుకొచ్చేసి ఒక 200 మంది ఆడంతా జామ్ చేసి సినిమాలో టికెట్లు అమ్మినట్టుగా ఏంది పంచాయతీ చెప్పండి. మీరు సీట్లు అమ్ముతారు. మీరు బి కేటగరీ అప్లికేషన్స్ ఇవ్వరు. ఎన్ఆర్ఐ అప్లికేషన్స్ ఇవ్వరు. మీ దుకాణంలో సీట్స్ ఫర్ సేల్ అనేది ఉంది. అదేదో దుకాణం ముందు నుంచి ఓపెన్ చేస్తే ఇష్టం ఉన్నోడు కొనుక్కుంటూ ఉంటాడు కదా! పాపం పేరెంట్ ఆగమాగం చేస్తారు. ఒక 10 రోజులే ఓపెన్ చేస్తా ఉంటారు. ఫస్ట్ ఫేజ్‌కి ఇన్ని సీట్లు ఇస్తా ఉంటారు. ఇన్ని కండిషన్స్ పెట్టే బదులు ఓపెన్ చేస్తే ఓ ఇష్టం ఉన్నోడు వచ్చి కొనుక్కుంటా ఉంటాడు. మీరు క్రైటీరియా ఏంది 90% ఉండాలని పెట్టుకున్నారు. ఆ క్రైటీరియా ప్రకారం ఇచ్చి పడేస్తే అయిపాయే. 100 కథలు, 100 పంచాయతీలు, 100 పంచాయతీలు ఓయబ్బో! స్క్రూటినీ చేస్తున్నా అని చెప్పి పెద్ద ఇది ఉంటది. కాకపోతే ఈళ్ళ అడ్మిషన్ కోసం కొంచెం తకమకగా ఉంటదన్నమాట. అర్థం చేసుకోవటం. 20,000 లోపు ర్యాంక్ ఉండాలంటారు. 50,000 లోపు ర్యాంక్ ఉండాలంటారు. ఇక లంచం తీసుకొని పైసలు సీట్ ఇచ్చేదానికి ఎంత పంచాయతీ దేనికి? ఇచ్చి పడేస్తే పాయే. చదువుకున్నోడు చదువుకుంటాడు. మీరేదో మెరిట్ ప్రకారం ఏదో తెలుసుకున్నప్పుడు డబ్బులు తీసుకోకుండా ఇస్తుంటే సరే. రూ. 12,00,000 డొనేషన్ ప్లస్ కాలేజ్ ఫీజ్ అయిపాయే. ఊరినే అంత మాత్రం రద్దీ క్రియేట్ చేయడం ఎలా? అందుకని పేరెంట్స్ ఇది గుర్తుపెట్టుకోవాల్సింది కేఎంఐటీ పేరెంట్స్ ఎవరైతే మాకు టాప్ 10 కాలేజీలో ఉంది. మాకు ఈ కాలేజ్ సీట్ కావాలని చాలా మంది ఫోన్ చేస్తుంటారు. నేనేమంటున్నానంటే 90% లేకపోతే ఈ కాలేజీలో సీట్ చేయడం కష్టం. ఓకే. అదే విధంగా ఈ కాలేజ్ సీట్స్ అనేవి ఎంసెట్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాత్రమే ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత మాత్రమే వీళ్ళ దుకాణాన్ని ఓపెన్ చేస్తారు. అప్పుడు దాకా ఓపిక పట్టాలి జర. నెక్స్ట్ కాలేజ్ వీళ్ళు ఇంకో 2 కాలేజీలు కూడా ఉన్నాయి. నీల్కోటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని కేఎంఈసీ అని చెప్పేసి. ఈ కాలేజీలో అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం లేదు. వీళ్ళు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నట్టుగా ఈ కేఎంఐడికి పేరు ఉంది కాబట్టి ఆ సీట్లు అమ్ముకోవాలని చూస్తారు. వాస్తవంగా అక్కడైతే వాళ్ళు జెనిసిస్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టారు. దాన్ని తీసుకొచ్చి కాలేజీ రూపంలో పెట్టారు. బానే ఉంది గానీ, ఆ కాలేజీని అవాయిడ్ చేయండి. బట్ కేఎంఐటీకి అయితే నిజంగా వర్త్ ఉంది. ఆ యొక్క ఫ్లేవర్ అనేది వాళ్ళు ఇస్తున్నారు. డబ్బులు కట్టొచ్చు తప్పులేదు. కానీ అడ్మిషన్ ప్రాసెస్ మాత్రం వీళ్ళ దగ్గర అంత మంచిగా అనిపించదు. ఎందుకంటే వీళ్ళు సాఫ్ట్‌గా చేయరు అడ్మిషన్‌ని. కిచిడి కిచిడి చేసేస్తారు. సో, ఇప్పుడైతే మనం ఎంతవరకు తీసుకోవచ్చంటే రూ. 12,00,000 డొనేషన్ ప్లస్ కాలేజ్ ఫీజు. అలాంగ్ విత్ దట్ ఆహ్, 12,00,000 ప్లస్ కాలేజ్ ఫీజు. 90% అబోవ్ ఉండాలి. ఎంసెట్ అయిపోయేంత వరకు ఈ కాలేజీలో అడ్మిషన్ తీసుకోరు. ఎంసెట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫేజ్ తర్వాత కొన్ని అడ్మిషన్‌లు, సెకండ్ ఫేజ్ తర్వాత కొన్ని అడ్మిషన్‌లు ఇట్లా ఒక పద్ధతి ప్రకారం పోతుంటారనమాట. సో, నెక్స్ట్ కేజీ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్. ఇక ఇది ఎట్లా ఉంటదంటే ఆహ్, ఒక సినిమా థియేటర్ లెక్క అనుకోండి. బాగా డెకరేట్ చేస్తారు. ఆ డెకరేషన్ చూసి మాకు డబ్బులు కట్టమంటారు. డెకరేషన్ అయితే బాగుంటది. కాలేజ్ చూడడానికి సొంపుగా ఉంటుంది. అడ్మిషన్ ప్రాసెస్ పోగానే 5 స్టార్ హోటల్‌లో పోయినట్టుగా రిసెప్షన్ వాళ్ళు బాగా హ్యాండిల్ చేస్తారు. ప్రేమగా చూస్తారు. మీకు అన్ని అది ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మా దగ్గర ఆ ర్యాంక్స్ ఉన్నాయి, ఈ ర్యాంక్స్ ఉన్నాయి అని చెప్తారు. ఎంత చెప్పినా మనం పేరనేది కొన్ని సంవత్సరాలు కష్టపడితే వస్తుంది. ఓవర్ నైట్ రాదండి. జనరల్‌గా ఈ కాలేజ్ రేంజ్ 2,00,000 నుంచి 2.5 లాక్స్. మాక్స్ ఆఫ్ 2-2.5 మాక్స్ ఆఫ్ 3,00,000 డొనేషన్ సీఎస్ఈకి. అయితే ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పిన మొయినాబాద్‌లో 2 కాలేజీల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. జేబీఐటీ గురించి మనం మాట్లాడుకున్నాం. అదే విధంగా కేజీరెడ్డి గురించి మాట్లాడుతున్నాం. ఈళ్ళ బాధలో ఈళ్ళుంటే అదే ఆ రూ. 2,00,000 డొనేషన్ వస్తే రూ. 2,00,000, 3,00,000. ఇంకో ఆయన చెప్పాగా చైతన్య యూనివర్సిటీ తగుదనమ్మా అంటూ మళ్ళీ ఆయన తీసుకొచ్చి పెట్టాడు. అది మొండిగోడలు పెట్టేసి నేను 1,50,000 ఫీజు అంటాడు. ఆయన మరీ అన్యాయం. నెక్స్ట్ ఎం అనేటువంటి ఆల్ఫాబెట్లు తీసుకున్నప్పుడు మల్లారెడ్డి కాందంతో పాటు ఇంకా చాలా కాలేజీలు ఉన్నాయి. మనం ఎంజీఐటీ ఫస్ట్ చేసి తర్వాత మనం మల్లారెడ్డి కాందన్ ఏదైతే ఉందో మనం అటు వెళ్దాం. సో ఎంజీఐటీ కూడా టాప్ 15 కాలేజెస్ లో ఒక కాలేజ్ అండి. ఇది సిబిఐటి ఫ్యామిలీ నుంచి సిబిఐటి ఏదైతే మేనేజ్మెంట్ ఉందో వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి మరో కాలేజ్. ఎంజీఐటీలో మనకి 80% అబౌవ్ ఉంటే మనం అడ్మిషన్ చేయొచ్చు. అరౌండ్ 10-11 లాక్స్ డొనేషన్ మధ్యలో నడుస్తుంది. అయితే ఎందుకు సిబిఐటి పక్కనే ఉన్నా లేకపోతే సేమ్ మేనేజ్మెంట్ అయినా సిబిఐటికి ఉన్నంత క్రేజ్ మరి దీనికి లేదు. ఇప్పుడు కేఎంఐటి వాళ్ళు కూడా అదే గుర్తించాలి. ఇప్పుడు కేఎంఐటికి మంచి క్రేజ్ ఉంది పిల్లల్లో. రూ. 12,00,000 డొనేషన్ కడుతున్నారు. దాన్ని చూసేసి మాకు అది కూడా కట్టమని చెప్పి అంటారు వాళ్ళు. నీళ్లు అండ్ వాడికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ కాకముందు రూ. 6,00,000 డొనేషన్ అయిందండి. మరి అంతగా క్రేజ్ అని చెప్పి. మీరు నేర్పించేది అదే ప్రోగ్రామింగ్ నేర్పిస్తున్నారు. కాకపోతే కంపారిటివ్ గా మిగిలిన వాళ్ళకన్నా బెటర్ గా నేర్పిస్తున్నారు. దాంట్లో ఏం ఆర్గ్యుమెంట్ ఏం లేదులే కానీ కోడింగ్ మీద దృష్టి పెడుతున్నారు. అది అటానమస్ కాలేజ్ కాబట్టి ఇక్కడ అంటే జనాలను పాస్ చేసుకుంటూ చేయగలరు. అది ఇంకా జేఎన్టీయూ కాలేజే. మీరు ఓన్లీ కోడింగ్ మీద దృష్టి పెడితే వాడు ఫెయిల్ చేసి పక్కన పెడతాడు. అప్పుడు దాంతో ఎగలేక సావాలి. అక్కడ ఎందుకనే ఇప్పుడు నీళ్లు కేఎంఈసీని అవాయిడ్ చేయండి. ఎందుకంటే అవి జేఎన్టీయూ అఫిలియేటెడ్ కాలేజెస్. కంపల్సరీగా పిల్లల్ని ఊరినే ఫెయిల్ చేసేస్తూ ఉంటారు జేఎన్టీయూ కాలేజెస్. అసలు చేరొద్దు. అందులో రూ. 6,00,000 కట్టి ఇప్పుడు ఈయనేమో ఇంకొక పక్క నుంచి కోడింగ్ నేర్పిస్తా ఉంటాడు. ఆ పక్క బ్యాక్లాగ్స్ పడిపోయినాయి అంటే లేనిపోని బాధలు ఉంటాయి. అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. చిన్న కాలేజెస్ కింద. అది మామూలుగా అయితే 35,000 నుంచి 50,000 కాలేజ్. కేవలం ఏఎంఐటీకి పేరుంది కదా అనేటువంటి ఒక కాన్సెప్ట్ లో కొత్త కాలేజీలు పెట్టేసి 6+4 అంటే రూ. 10,00,000 టూ మచ్. కాబట్టి ఎంజీఐటీ ఓల్డ్ కాలేజ్
మనం 10 to 11 lakhs వరకు డొనేషన్ పెట్టొచ్చు సిఎస్సికి. కాబట్టి ఇది ఎంజిఐటి సంబంధించినటువంటిది. అదేవిధంగా ఎం ఆల్ఫాబెట్ లో మనకున్నటువంటి మరో కాలేజ్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, ఎంఆర్ఈసి. మల్లారెడ్డి ఫస్ట్ క్యాంపస్ అంటారండి. ఈ ఫస్ట్ క్యాంపస్ లో అరౌండ్ 11 lakhs డొనేషన్ నడుస్తుంది సిఎస్సికి. 11 lakhs సిఎస్సికి, ఏఎంఎల్ కి 10 lakhs, డేటా సైన్స్ కి 9 lakhs, ఇక్కడ సైబర్ సెక్యూరిటీ కూడా ఉంది. ఈ వాటన్నిటి కూడా 7 to 8 lakhs మధ్యలో 7 lakhs 6 lakhs కూడా వచ్చేస్తాయి. 6 to 7 lakhs అప్రాక్సిమేట్ గా. ఇది నేను చెప్పేది వీళ్ళది ఇన్క్లూడింగ్ ఆల్ ప్యాకేజ్. ఇది కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా ఫీజులు ఏమి ఉండవు. మల్లారెడ్డికి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సింది, దీనికి సంబంధించి అడిషనల్ గా ఇంకేమీ డబ్బులు కట్టే అవసరం లేదు. ఓన్లీ జేఎన్టీ ఫీజులను 20,000 వసూలు చేస్తారు. సో మల్లారెడ్డి గ్రూప్ గురించి కాలేజీల వారీగా మనం డ్రాబ్యాక్స్ చూడాలన్నట్లయితే అది చాలా పెద్ద కష్టమైన పని. ఎందుకంటే ఇది సముద్రం. మొత్తం గ్రూప్ గురించి ఒక వీడియో చేస్తాను. పేరెంట్స్ ఇది తీసుకునేటప్పుడు, మల్లారెడ్డి గ్రూప్ లో తీసుకున్నప్పుడు ఆ వీడియోని ఒకసారి చూసినట్లయితే దీంట్లో ఉన్నటువంటి నెగిటివ్స్ ఏంటి, ఇప్పుడు మనం మల్లారెడ్డి గ్రూప్ సంబంధించిన ఫీజులు మనం మాట్లాడదాం. నెగిటివ్స్ ఏంటి, మల్లారెడ్డి గ్రూప్ ని ఆప్ చేయాలా వద్దా, ఇక్కడ ఉన్నటువంటి చెడు విషయాలు ఏంటి అనే దాని మీద. మంచి విషయాలు ఎలాగో మీరు చూస్తుంటారు, పిల్లలు క్రేజ్ ఉంది మల్లారెడ్డి, నేను పూలు అమ్మినాను, పళ్ళు అమ్మినాను, అది అమ్మినాను, ఇది అమ్మినాను అని చెప్పి మంచి కామెడీగా మాట్లాడుతుంటాడు. ఆ రకంగా పిల్లల్లో క్రేజ్ కూడా ఉంది. మల్లారెడ్డి అదృష్టవంతుడు అని కూడా కొంతమంది అంటుంటారు. అట్లా అందుకని ఇన్ని కాలేజీలు పెట్టగలిగిండు. అదృష్టం లేదు, పాడలేదు. కానీ ఇది ఏంటంటే కొంత ఒక లాజిక్ ఉంది. మల్లారెడ్డి బిజినెస్ సీక్రెట్ అని చెప్పేసి నేను ఒక వీడియో చేస్తాను ఫ్యూచర్ లో, దాంట్లో మనం చూద్దాం. ప్రజెంట్ మనం వి రెస్ట్రిక్ట్ ఇన్ దిస్ వీడియో టు డొనేషన్స్ అండ్ ఫీజెస్ మనం మాట్లాడుకుంటాం. కాబట్టి ఎంఆర్ఈసి క్యాంపస్ సంబంధించి 11 lakhs ఫర్ సిఎస్సి, ఏఎంఎల్ 10 lakhs, రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో చిన్న బ్రాంచ్లు 9 to 8 lakhs, ఈసీ అయితే అరౌండ్ 6 lakhs వరకు మనకు ఉంది. సేమ్ ఇంకా ఇక్కడ దీని కాంపిటీషన్ కాలేజీ వాళ్ళ గ్రూప్ లోనే ఇంకొక కాలేజ్ ఉంది, అది ఎంఆర్ సెట్ కాలేజీ. సో దీనికన్నా ఒక ₹1,00,000 తక్కువ ఉంటుంది, లేకపోతే ఈక్వల్ గా నడుస్తుంది. అది కూడా ఒక 11 lakhs పెట్టుకోండి. 10,50,50,000 ఇన్క్లూడింగ్ ఆల్ ఫీజెస్. మిగిలిన బ్రాంచెస్ కి లక్ష తక్కువ. ఎంఆర్ఈసి వచ్చేసి 11 lakhs, ఎంఆర్ సెట్ వచ్చేసి 10.5 lakhs. సేమ్ దీంతో ఈక్వలెంట్ గా మరో ఉమెన్స్ కాలేజ్ కూడా ఉంది. ఇది ఉమెన్స్ కాలేజెస్ లో సెకండ్ పొజిషన్ ఇవ్వచ్చు ఈ కాలేజీకి. సేమ్ ఇది కూడా అదే పరిస్థితి, 10.5 lakhs to 11 lakhs ప్యాకేజ్. సో మల్లారెడ్డి గ్రూప్స్ సంబంధించి పెట్టేటప్పుడు ఈ 10 lakhs 10.5 lakhs అనేది ఇన్క్లూడింగ్ ఫీజెస్ అండి. ఇది కాకుండా మీకు జేఎన్టీ ఫీజు, ప్లేస్మెంట్ ఫీజు అని 10-20 వేలు వసూలు చేస్తారు. కానీ వీళ్ళు ఇంకా కాలేజ్ ఫీజు అనేది ఇంకా ఎక్స్ట్రా ఏమీ ఉండదు. సో 10 lakhs నుంచి 12 lakhs పెట్టుకునేటువంటి వాళ్ళు ఈ 3 కాలేజీలను ఆప్ చేసుకోవచ్చు. ఎంఆర్ సెట్, ఎంఆర్ఈసి, మల్లారెడ్డి ఉమెన్స్ అటానమస్ కాలేజ్. మాక్సిమం ఒక 50,000 అటో ఇటో ఈ 3 కాలేజీలకి మనకి సేమ్ ఫీజు ఉంటుంది. మల్లారెడ్డి గ్రూప్ లో ఉన్నటువంటి ఇంకొక అటానమస్ కాలేజ్ ఎంఆర్ఐఐటి క్యాంపస్ అండి. ఈ కాలేజ్ వచ్చేసి ఇయర్లీ 1.75. ఇక్కడ అటానమస్ కాలేజీలో ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే, మల్లారెడ్డిలో ఇంకో గ్రూప్ లో స్పెషాలిటీ ఏంటంటే అండి, వీళ్ళు డొనేషన్స్ కూడా స్ప్లిట్ చేసి ఇయర్లీ గడుచుకుంటారు. ఎందుకంటే పెద్ద మనిషి కదా ఆయన, ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. ఆయన ఏంటంటే అట్ట అందులో అదృష్టవంతుడు, మంచి రాజకీయంగా గొప్ప హోదాలో ఉన్నాడు. కాబట్టి మిగిలిన కాలేజీలు భయపడతారు అన్నట్టు, అమ్మో డొనేషన్ తీసుకుంటా. డొనేషన్ అందరు తీసుకుంటారు, చేసే పనే కాదు. స్ప్లిట్ చేసి ఎవడన్నా రికమెండేషన్ తీసుకొని చాయ్ తీసుకొని త్యాగం చేస్తారన్న భయం ఉంటుంది. మల్లారెడ్డి ఆ భయం ఏం లేదు. శుద్ధంగా మీరు డొనేషన్ కడతానన్నా సరే 4 సంవత్సరాలు కట్టుకోమని చెప్తాడు. ఇంకొక ₹2 లక్షల వడ్డీ మందం వేస్తారు. కాబట్టి ఎంఆర్ఐటీలో 1.75 lakhs అంటే 1,75,000 సంవత్సరానికి ఇంటూ 4 సంవత్సరాలు అంటే 7 lakhs. లేదా కొన్ని సందర్భాల్లో వీళ్ళు 2 lakhs కూడా అంటారు. 2 into 4 అంటే 8 lakhs. డబ్బులు అటానమస్ కాలేజ్ కంపల్సరీ కావాలి, మేము ఇయర్లీ కట్టుకుంటామన్న పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఎంఆర్ఐఈటి క్యాంపస్ ని, లేకపోతే మల్లారెడ్డి గ్రూప్ లో ఇది స్పెషాలిటీ అనుకోండి, అట్లా ఆలోచనలు ఉన్నటువంటి మనం సంప్రదిస్తే మనం ఆ రకంగా మనం వాళ్ళకి చేసి పెడతాం. ఇన్స్టాల్మెంట్స్ కూడా మల్లారెడ్డి గ్రూప్ లో ఇస్తారు. ఇంకొక 2 కాలేజీలు కూడా అటానమస్ అవుతున్నాయని అంటున్నారు. కానీ ఎంఆర్ఐటి అండ్ ఉమెన్స్ కాలేజ్, దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. క్లారిటీ వచ్చిన తర్వాత నెక్స్ట్ వీక్ మనం మళ్ళీ ఫీజులు అప్డేట్ చేసుకుంటాం కదా, అప్పుడు మనం మాట్లాడదాం. సో మనం మల్లారెడ్డి గ్రూప్ లో ఉన్నటువంటి 4 కాలేజీల ఫీజు చెప్పాను. ఫస్ట్ కాలేజ్ ఎంఆర్ఈసి అరౌండ్ 11 lakhs, సెకండ్ కాలేజ్ ఎంఆర్ సెట్ అరౌండ్ 10.5 lakhs, మల్లారెడ్డి ఉమెన్స్ అటానమస్ కాలేజ్ ఇది కూడా 10.5 lakhs. అదేవిధంగా ఎంఆర్ఐఈటి ఇది అప్రాక్సిమేట్ గా 175 into 4 years లేదా 2 lakhs into 4 years. కొంతమంది పేరెంట్స్ అడుగుతున్నారు, సార్ ఇదంతా మేము వినలేకపోతున్నాం వీడియోని, మీరు ఒక ఎక్సెల్ షీట్ పంపించేసి మాకు అందరికి పంపించేస్తే మేము చూసుకుంటాం కదా అని చెప్పి అనొచ్చు.
నేను చెప్పాను కదా, మీరు కాలేజీకి ఎందుకు చదువుతారు, అన్ని గూగుల్లో ఉన్నాయి కదా, గూగుల్లో చదువుకోవచ్చు కదా అని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఎందుకంటే గూగుల్లో చదివితే ఫ్లేవర్ ఉండదు. నేను అక్కడక్కడ ఏదో కొన్ని చిన్న చిన్న జోక్స్ చెప్తాను, నాకున్నటువంటి పరిధిలో నాకు వచ్చినటువంటి రెండు మూడు ముక్కలు జోక్స్ చెప్తాను, కొన్ని కామెంట్స్ ఉంటాయి. అవి సెటైరికల్ కామెంట్స్ కాదండి, నిజాలే. కానీ కంఠశోష పోకుండా నార్మలైజేషన్ లో చెప్తాను నేను. ఎందుకంటే ఊరికనే ఫ్రిక్షన్ తేలా, ఎవరి దందా వాళ్ళది. నేను మర్చిపోయాను. ఈ రోజు ఒక ఇంపార్టెంట్ న్యూస్ రాత్రి జరిగినటువంటిది, డిబేట్ ఎన్టీవీలో పెట్టారు. హైదరాబాద్ సరౌండింగ్స్ మొత్తం అట 3,00,000 ఎకరా ఉంది. ఈ ఈ 2000 నోట్లు రద్దు చేశారు. అబ్బా, ఈ 2000 నోట్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అడ్మిషన్స్ మీద అని చెప్పి రాత్రి అంతా నేను టెన్షన్ అయిపోయినా. ఒక చిన్న అనాలిసిస్ నేను చెప్తున్నది. అంటే ఇప్పుడు మలాడి సార్ ఎప్పుడు మీటింగ్ లో చెప్తుంటారు కదా, నేను 650 ఎకరాలు ఉందండి, నేను ఇది సంపాదించిన 650 ఎకరాలు అంటే, ఇప్పుడు అది గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం ఏమో 3,00,000, కానీ ప్రైవేట్ వాల్యుయేషన్ ప్రకారం 5 కోట్లు. ఇప్పుడు మల్లారెడ్డి సార్ ఆస్తిని క్యాలిక్యులేట్ చేయాలంటే మనం గవర్నమెంట్ వాల్యూ 3,00,000 ప్రకారం వేయాలా, లేకపోతే ప్రైవేట్ వాల్యూ ఉన్నటువంటి ఎకరా 5 కోట్లు ఉంది, 5 కోట్లకి అడిగేయాలా? ఇప్పుడు మల్లారెడ్డి ఆస్తి ఎంత క్యాలిక్యులేట్ చేయాలంటే పాపం గవర్నమెంట్ తక్కువ పడిపోతుంది. ప్రజలందరికీ తెలిసిన విషయం కదా. అందుకని పాపం ఇప్పుడు అందరికీ భూములు ఉన్నాయి, అందరికీ గవర్నమెంట్ వాల్యూ 3,00,000. నేను ఒక ఎకరా కొన్నానన్నట్లయితే 5 కోట్లు పెట్టి కొన్నారని అర్థం, అంతేగాని 3,00,000 గవర్నమెంట్ వాల్యూ లెక్క కాదు. ఈ డిమానిటైజేషన్, పాపం డిమానిటైజేషన్ వచ్చింది, ఏమి ఇబ్బంది లేదు. పోయినసారి అడ్మిషన్ల ప్రకారం అడ్మిషన్లు నడుస్తాయి, దేని పాటికి అది నడుస్తుంది. ఏదో కొంత ఫ్రిక్షన్ ఉంటది, ఏమోలేండి, అది మనకొద్దు. మనం బిజినెస్, మాకేం ఫలాలు గిలాలు ఏం లేవు కాబట్టి నాకు ఆ టెన్షన్ ఏం లేదు. నాకేమి బ్లాక్ మనీతో సంబంధం లేదు. 2000 నోట్లు ఎక్కడా నేను దాచిపెట్టలేను కాబట్టి నాకైతే ఆ బాధ లేదు. హ్యాపీగా మనం అడ్మిషన్ చేసుకున్నాం, ప్లేస్మెంట్ చేసుకున్నాం, ట్రైనింగ్ ఇచ్చుకున్నాం. ఈ వచ్చిన డబ్బులతో ఖుషీగా మనం మనకున్నటువంటి సమాచారాన్ని, మనం తెలుసుకున్నటువంటి సమాచారాన్ని, విద్యార్థి నాయకుడిగా ఉన్నాను కాబట్టి దాని నుంచి 10 మంది పిల్లలకు చెప్పడం, దాని నుంచి ₹1 వస్తే సంపాదించుకోవడం, ఇంతవరకే దాని లెక్క తప్ప, వాయబ్బో ఇదంతా పందారం పెట్టుకుంటే మనకి మైండ్ జామ్ అయిపోద్ది. మలాడి సరికి ఎట మైండ్ పనిచేస్తుందో, ఒక పక్క రాజకీయం, ఇంకో పక్క కాలేజీలు, ఇంకో పక్క రియల్ ఎస్టేట్. ఆయన పాలమ్మి నీళ్ళమ్మిన కానీ ఇంత స్థాయికి ఎట్టొచ్చింది అనేది నిజంగా ఒక ఆశ్చర్యమే. ఎనీహౌ, భగవంతుడు కొంతమంది కొన్ని ఇస్తాడు. మనం ఒక్కొక్క క్యాంపస్ గురించి విడివిడిగా ఇంటర్వ్యూ చేస్తాం మనం ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయిపోయే లోపల. అప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఫ్లాస్ ఏంటి, చెడు, మనం మల్లారెడ్డికి సంబంధించి ఎప్పుడైనా మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అవుద్ది అన్నట్టుగా మల్లారెడ్డి గ్రూప్ లో మల్లారెడ్డి సార్ ఏం చెప్తారంటే, నా దగ్గర 50,000 కట్టేవాడి దగ్గర నుంచి 50,00,000 కోటి రూపాయలు కట్టేవాడి దాకా అందరూ నా దగ్గరికి రావాలని ఆయన కోరిక అన్నట్టు. అందువల్ల నాన్ అటానమస్ కాలేజీలు ఉంటాయి, అటానమస్ కాలేజీలు ఉంటాయి, అటానమస్ కాలేజీలు అంతా ఒకే మేనేజ్మెంట్. ఒక కాలేజీలో 11 లక్షలు అంటారు, ఒక కాలేజీ 2 లక్షలు అంటారు, ఒక కాలేజీలో 1,00,000 అంటారు. పేరెంట్ ని ఉక్కిరి విక్కిరి చేస్తారు. అదేమంటే ఒకే చేతికి 5 ఏళ్ళు ఉంటాయి, 5 ఏళ్ళు ఒక టైన్ అంటారు. ఇక దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంకా మల్లారెడ్డిలోను నెక్స్ట్ ఎం ఆల్ఫాబెట్ లో మనకి మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది కూడా మల్లారెడ్డి గారు అల్లుడిదండి, రాజశేఖర రెడ్డి ఆయన పేరు. సో ఈయనకి అక్కడ 2 కాలేజీలు ఉన్నాయి. ఇది ఎంఎల్ఆర్ అంటే మల్లారెడ్డి సార్ వాళ్ళ వియంకుడు అన్నట్టు, మర్రి లక్ష్మణ్ రెడ్డి. ఫస్ట్ క్యాంపస్ వచ్చేసి ఇవన్నీ గండి మైసమ్మ అనేటువంటి ఒక ఏరియాలో ఉంటాయి. ఇది క్యాంపస్ బ్యూటిఫుల్ గా ఉంటుందండి. వీళ్ళకి ఇప్పుడు ఆ ఫెదర్ లోనే మళ్ళీ అరుంధతి మెడికల్ కాలేజ్ అని అక్కడ క్యాంపస్ లో మెడికల్ కాలేజ్ కూడా వచ్చింది. సో క్యాంపస్ అంతా బానే ఉంటుంది. ఇది కూడా 11 to 12 lakhs మధ్యలో ప్యాకేజ్. ఈడ ఇన్స్టాల్మెంట్స్ ఉండవు. ఎంఎల్ఆర్ఐటికి సంబంధించి ఇన్స్టాల్మెంట్స్ అడగొద్దు, వాళ్ళు ఒప్పుకోరు, అట్లా సీట్ ఇవ్వరు. ఏదైనా 12 లక్షలు ఒకటేసారి కట్టాలి. మల్లారెడ్డి సిఎంఆర్ గ్రూప్స్ తో పోల్చుకుంటే ఇది కొంచెం మెరుగ్గా ఉంటుందండి. కాలేజ్ పరంగా కొంత అటెన్షన్ ఉంటుంది. దేనికి ఉన్న డ్రాబ్యాక్స్ దానికి ఉన్నప్పుడు కూడా ఇది పర్వాలేదు. ఎంఎల్ఆర్ ప్రైజ్ ఆంధ్రాలో కానీ లేకపోతే ఇక్కడ కానీ పిల్లలు చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇది నేను చెప్తున్నాను కదా, 12 lakhs ఇంక్లూడింగ్ ఆల్ ఫీజెస్. జేఎన్టీ ఫీజు మళ్ళీ 20,000 దెబ్బేస్తారు, అది వేరే విషయం. కానీ మామూలుగా డొనేషన్, కాలేజ్ ఫీజు కలుపుకొని 11 లక్షల రూపాయలు. 70% మార్క్ పెట్టుకుంటారు మల్లారెడ్డి గ్రూప్స్ లో. ఎక్కడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ అటానమస్ కాలేజీల వరకు ఒక 70% గాని ఉంటే అడ్మిషన్ తీసుకుంటారు. మరి 60% బిలో అయితే 65%, 60% బిలో అయితే 100% అడ్మిషన్ చేయడానికి ఈ కాందాల్లో వీలు కాదు. 12 లక్షల రూపాయలు డొనేషన్, ఎంఎల్ఆర్ కాలేజ్ ఫస్ట్ క్యాంపస్. ఇంకా ఐఆర్ఈ పక్కన ఇంకో క్యాంపస్ ఉంటుంది, అది కూడా అటానమస్ అయింది. ఇది వచ్చేసి మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్, ఎంఎల్ఆర్ఎస్ దీని కాలేజ్ కోడ్. ఇది సెకండ్ క్యాంపస్ అండి. ఈ సెకండ్ క్యాంపస్ కేవీఆర్ గారు డైరెక్టర్ గా ఉంటారు. పర్వాలేదు, ఇది కూడా బానే ఉంటుంది.
ఎంఎల్ఆర్ఐటి ఫస్ట్ క్యాంపస్ అంత కాకపోయినా సెకండ్ క్యాంపస్ కూడా పర్వాలేదు. క్యాచ్‌మెంట్ ఏరియా ఎక్కువండి. కాలేజీలకి బాగా రద్దీ ఎక్కువ ఉంటది. అందువల్ల ఫీజులు కూడా జర ఎక్కువ ఉంటాయన్నమాట. అది కూడా 10,00,000 9,00,000 నుంచి 10,00,000 మధ్యలో 8,00,000 నుంచి 10,00,000 మధ్యలో ఆయన కొంచెం టాక్టికల్‌గా అమ్ముతా ఉంటాడు సీట్లు. కేవీఆర్ అని చెప్పేసి అక్కడ డైరెక్టర్ ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో నడుస్తా ఉంటది ఈ కాలేజ్. ఇన్ కంపారిజన్ విత్ మల్లారెడ్డి గ్రూప్స్ ఇది కొంత మెరుగైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కొంచెం బాగుంది. ఎంఎల్ఆర్ఐటి మెయిన్ క్యాంపస్ అయితే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది. మోరోవర్ స్పోర్ట్స్ లవర్స్‌కి ఎంఎల్ఆర్ఐటి క్యాంపస్ బాగుంటదండి. ఎందుకంటే ఇక్కడ పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది. తర్వాత ఎంఎల్ఆర్ఐటిలో నేనెప్పుడు అన్ని కాలేజీల గురించి విమర్శ చేస్తుంటాను కదా! ఈ కాలేజీ గురించి విమర్శ చేసేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర భోజనం దొరుకుతుంది. తిండి పెట్టకుండా చంపేస్తారండి ఇంజినీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్స్ అయితే నిజంగా. ఎప్పుడన్నా మేము అడ్మిషన్ చేస్తే అడిగిపోతే ఎప్పుడు ఆ దరిద్రం ఫ్రైడ్ రైస్ తప్ప ఇంక వేరే దొరకనీయరు. ఈడైతే భోజనం అయితే దొరకదు. ఒక రూ. 50 గాని ఇచ్చినామంటే భోజనం దొరుకుతుంది. ఫ్రూట్ సలాడ్స్ దొరుకుతాయి. కొంచెం మరీ అంత ఘోరంగా ఇది కాకపోయినా కంపారిజన్‌లీ మీల్స్ వీళ్ళ దగ్గరైతే హాస్టల్ బాగుంటదనేటువంటి పేరుందండి. హాస్టల్ మీద బాగా చార్జ్ చేస్తారు. 85,000 90,000 ఎంతో ఉన్నట్టుంది గానీ, హాస్టల్ అయితే మంచిగానే ఉంది. క్యాంపస్ హాస్టల్ ఉంది. బాయ్స్‌కి, గర్ల్స్‌కి ఇద్దరికి కూడా. ఎంఎల్ఆర్ ఐటీ క్యాంపస్ మీరు ప్రిఫరెన్స్‌గా తీసుకోవచ్చు. శ్రీనివాస్ దీనికి ప్రిన్సిపల్ ఉంటాడు. ఓవరాల్‌గా ఈ పర్టిక్యులర్ క్యాంపస్‌కి మాత్రం హాస్టల్ ఫెసిలిటీ ఉంది. గ్రౌండ్ ఉంది. నేను కూడా స్పోర్ట్స్ లవర్‌ని. ఎందుకంటే స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికైతే కంపారిజన్‌లో ఈ అటానమస్ ఉన్నటువంటి అటానమస్ కాలేజ్‌లో జర స్పోర్ట్స్ ఎందుకంటే ఆయన పెద్ద సైక్లింగ్ ఛాంపియన్ అన్నమాట. ఆయన సైకిల్ తొక్కుతూ ఉంటారు. ఎవరైతే చైర్మన్‌గా ఉన్నారో దానివల్ల స్పోర్ట్స్‌కి అయితే కొంతవరకు ప్రాధాన్యత ఉంది. కొంతమంది స్పోర్ట్స్ పీపుల్‌కి ఫ్రీ సీట్స్ కూడా ఇస్తామని చెప్తుంటారు. మరది మంచి నేషనల్ ఛాంపియన్స్ ఎవరైనా వస్తే స్పోర్ట్స్ పిల్లలైతే దీన్ని ఆప్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎం అయిపోయిన తర్వాత మనం ఎన్ అనేటువంటి ఆల్ఫాబెట్‌లో మనకు 2 ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయండి అటానమస్ కాలేజీల్లో. ఒకటేమో నల్ల మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ ఇది గట్కేసర్ దగ్గర ఉంటదండి. ఈ నల్ల మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో పిల్లల్లో అయితే భయంకరమైన నెగెటివ్ ఉంది. కానీ వీళ్ళకి సీట్లయితే అన్ని నిండుతాయి. 2-3 లక్షల రూపాయలు డొనేషన్ వీళ్ళు చార్జ్ చేస్తారు. సీఎస్‌సి. ఓవర్ డిసిప్లైన్, ఓవర్ థాట్ ప్రాసెస్ అనేటువంటిది పిల్లల్లో బాగా చెప్పేటువంటి మాట. నా వీడియోని కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బెల్ బటన్ నొక్కినట్లయితే మీకు నేను చేసేటువంటి ప్రతి న్యూ వీడియోకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది. తద్వారా మీరు వీడియోస్ వాచ్ చేయడం ద్వారా మీరు తిరిగే బాధ అవుతుంది. అన్ని కాలేజీలు తిరిగి ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి బాధపడే పంచాయతీ లేకుండా అట్ వన్ స్ట్రోక్ లో మీకు మాక్సిమం ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి. అడ్మిషన్లు చేసి పెడతాము. ఓకేనా? సో మీరు అడ్మిషన్ తాలూకు ఏది కావాలన్నట్లయితే నా నెంబర్ ఏదైతే ఉందో 9133311450 ఈ నెంబర్ని సంప్రదించినట్లయితే మీకు అప్డేట్స్ దొరుకుతాయి.